నిజంగా చెప్తున్నా నాయన, మూవీ మాత్రం నిజంగా హైలైట్. హీరో మాత్రం మస్తు నటించిన. ఫస్ట్ ఛాయిస్ వచ్చిన అంత బాగా చేసిన ఎక్స్పెక్ట్ చేయలేదు. రెండో మూవీ మాత్రం పెద్ద డైరెక్టర్ తీసుకోవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే హీరోని బాగుంది, హీరో బాగుంది. నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ఒక మమ్మీ ఫీలింగ్ ఒకటి నచ్చింది. రొమాన్స్ కూడా హీరోని పెదవులు నాకుతుంటాడు, అప్పుడు నాకు నాకినప్పుడు నాకుదే బాగుండి అనిపించింది. ఎందుకంటే ఆ ఫీలింగ్ నాకు వచ్చింది. ఫస్ట్ టైం నాకు మొత్తం మూడు వచ్చిందండి. ఎప్పుడు నాకు మూడు లేచింది అంటే ఆలోచించండి. నాకు ఎప్పుడు లేవలేదు, ఇప్పుడు లేచింది ఈ మూవీ వల్ల. నిజంగా షాక్ అయిపోతున్నా, మైండ్ బ్లో. అసలు ఎక్స్పెక్ట్ ఉన్నా చెప్తా నేను, నా మాటే శాసనం, ఏది ఉన్నా కరెక్ట్గా చెప్తాను, అబద్ధాలు ఆడను. దిస్ ఈస్ మేము ఇప్పుడు బస్సు రా లక్ష్మణ్ రా. ఈ రివ్యూలు చెప్పాలంటే ఈ మొగన్ తర్వాతనే మా మొగడు. కింద మీన ఊపు, మా రామన్ గారు తోపు, మా పవన్ అన్న కొట్టు తోపు. తోపే కానీ నీలో మంచి కసి వచ్చిందన్న విన్నాను. లేచిందంటే లేవలేదండి. ఇప్పుడు ఈరోజు అయితే హీరోని చూడగానే హీరో ఇలా పట్టుకుని ఫస్ట్ ఇలా పెడతానండి ముద్దు. ఆ ముద్దుకు మాత్రం నేను ఫీల్ అయిపోయానండి. నాకు నా పెదుగులకు పెట్టింటే బాగుండు అనిపి, కానీ నేను హీరోకి ముద్దు పెట్టిన బయటకు వచ్చినాక. పెడితే మాత్రం నాకు అనిపించింది స్వామి మొత్తం ఇప్పాలనిపించింది. కానీ ఇప్పటి టైం దొరకలేదు, ఎక్కువ పబ్లిక్ ఉన్నారని చెప్పి. సో హాయ్, సినిమా అయితే చాలా బాగుంది. గేమ్ ఆన్ హీరో చాలా అందంగా ఉన్నాడు, హ్యాండ్సమ్ హీరో. చెప్పు ఓకేనా? సత్య అయిపోయింది, చెప్పండి. సో ఇట్స్ అ గేమ్ ఆన్ మూవీ, చాలా బాగుంది. ఆల్ ఎమోషన్స్ ఆర్ దేర్. ఒక సామాన్యుడు ఏం లేకుండా సూసైడ్ దాకా వెళ్ళిన పర్సన్ ఒక్కసారిగా ఎలా హైప్ అయ్యాడు. రియల్గా మన లైఫ్లో కూడా అట్లాంటి గేమ్ ఆన్ వచ్చి అంత ఫ్రీగా అమౌంట్ వస్తే అందరూ కోటీశ్వర్లు అవుతారు. బట్ అంతే రిస్క్ కూడా ఉంటుంది. అందరూ కూడా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. అలాగే అలనాటి అందాల తార మధుబాల ఈ సినిమాలో హీరోకి తల్లిగా చేసింది. చాలా బాగుంది. షీఈ్ వెరీ బ్యూటిఫుల్. తల్లి కొడుకుల సెంటిమెంట్ అదిరింది. అలాగే తాతయ్యగా శుభలేఖ సుధాకర్ కూడా చాలా బాగా చేశారు. రొమాన్స్ కూడా చాలా బాగుంది. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. హీరో మన గుంటూరు అబ్బాయి గీత్ కాబట్టి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఒక అరవింద్ స్వామి, ఒక అజిత్, ఒక సుమన్లా ఉన్నాడు అందంగా. సో ఆయనకు అందరూ సపోర్ట్ చేయండి. ఆయన కూడా పెద్ద పెద్ద అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం. అలాగే దయానంద్ డైరెక్షన్ కూడా అదిరింది. ఒక మణిరత్నం, ఒక రామ్ గోపాల్ వర్మ రేంజ్లో చేశాడు. చాలా బాగుంది. సస్పెన్స్ థ్రిల్లర్లా ఉంది, యాక్షన్ డ్రామాలా ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, ముఖ్యంగా రొమాన్స్ ఉంది. సినిమా అందరూ చూడండి. గేమ్ ఆన్.